వరలక్ష్మి గారు నమస్తే అండి. మరి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ, రేపు మళ్ళీ అధికారంలోకి మనం వస్తాం. ఖచ్చితంగా మరో 30 ఏళ్ళు మనమే అధికారంలో ఉంటాం అని చెప్పేసి ఆయన మాట్లాడడం. అసలు ఏ విధంగా అనిపిస్తా ఉంది? వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతుంటేనండి నవ్వొస్తుంది. ఆయన ప్రెస్ మీట్ చూస్తే ముందు పోయినసారి కూడా నేను 30 ఏళ్ళు మనమే ఉంటాం అధికారంలో, మనకు 175 సీట్లు మళ్ళీ వస్తాయి, అసలు ఈసారి 175 వస్తాయి, 175కి తెలుగుదేశం కానీ ఎవరు ఒక్క సీటు రాదు, మనమే ఏ లేదని చెప్పేసి పోయినసారి చెప్పి 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 11 సీట్లు పరిమితం అయ్యారు. ఇప్పుడు కూడా నేను మళ్ళీ 30 ఏళ్ళు ఉంటానంటే నువ్వు ఆ 30 ఏళ్ళు ఉంటావా ఈ 30 ఏళ్ళు ఉంటాడో తెలియదు. కానీ ఈయన మాత్రం ప్రెస్ మీట్లో ఈసారి భయపడుతున్నాడండి. ఎందుకంటే ముఖ్యంగా విజయసాయి రెడ్డి గారు కూడా పక్క తప్పుకున్నాడు. ఆయన కూడా నేను పార్టీకి రాజీనామా చేస్తున్నాను, నేను రాజకీయాలకు దూరంగా ఉంటాడో ఉండడో తర్వాత సంగతి. ఆయన ఆ మాట అంటున్నప్పుడు ఈయనకి భయం వేసింది. ఈయన కూడా ఉండాలి, నువ్వు ఉండాలి అన్నాడు. ఎందుకంటే ఈయన వచ్చినప్పుడు నడిపించిందంతా విజయసాయి రెడ్డి. కొన్నాళ్ళ పాటు అసలు ఆయనే ముఖ్యమంత్రి, ఆయనే అంత జగన్మోహన్ రెడ్డిది ఏమీ లేదు అప్పట్లో. అన్నిటికీ ఆయనే ముందుకు వచ్చేవాడు. చంద్రబాబు మీద సెటైర్ వేయాలన్నా, ఇంకొకళ్ళ మీద సెటైర్ వేయాలన్నా, ఏదన్నా అనాలన్నా చెయ్యాలన్నా తర్వాత జగను. కాబట్టి ఇప్పుడు ఆయన మనసులో ఒకటే, సజ్జల రామకృష్ణ గారు అసలు అంతే లేరు. అసలు ముఖ్యమంత్రి అతను నేనే ముఖ్యమంత్రినని గత 2 సంవత్సరాలన్నర ఎర్రబీగాడు ఆయన. అసలు పోయిన 2 సంవత్సరాలన్నరలో విజయసాయి రెడ్డిని పక్కన నడిపి వచ్చాడు. ఆయన అంతులేడు. కాబట్టి ఆయనకు భయం అనేది ఒకటి పట్టుకుందండి. రాజ్యసభ ఖాళీ అయిపోతుంది మెల్లిగా, తేపకొకళ్ళు బయటకు వస్తున్నారు. ఇవాళ రాజీనామా చేస్తున్నారు వైసీపీ పదవికి అని చెప్పి, పార్టీకి అని చెప్పి చెబుతున్నారు. అదొకటి. ఇవాళ కార్యకర్తలు కూడా సోషల్ మీడియాలో యాక్టివ్గా ఎందుకు ఉంటారు అంటే, ఈయన చేసిన పని యాక్టివ్గా ఉండాలని. నువ్వు కాలం నాడు ఏదైనా చేస్తే అది స్పోర్టివ్గా తీసుకొని ఇంకా ముందుకెళ్లాల్సింది పోయి వాళ్ళందరినీ జైల్లో పెట్టించి అరెస్ట్ చేయించి సిఐడీలను వాళ్ళ మీద పంపించి వాళ్ళని మామూలుగా నువ్వు టార్చర్ పెట్టాలి. ఒక్కొక్కరిని మీడియా వాళ్ళతో సహా కొట్టించాడు, కొట్టకుండా కొట్టావు తీసుకెళ్ళి. నువ్వు సోషల్ మీడియా వాళ్ళని ఏంటి మరి ఛానల్ వాళ్ళని కూడా నువ్వు వాళ్ళకి కూడా ఆపేసావు. ఛానల్ వాళ్ళు కూడా ఏబిఎన్ కానీ ఇంకో టీవీ5 కొన్నాళ్ళ పాటు ఆపేసావు. అసలు మీ ఛానల్లే వద్దని. ఇలాంటి ప్రతీకార చర్యలు చేసి నువ్వు మళ్ళీ నేను 30 ఏళ్ళు ఉంటాను అనుకున్నావు. నువ్వు అప్పట్లో ఇవన్నీ చేసేటప్పుడు నువ్వు అనుకొని 11 సీట్లు పరిమితం అయిన తర్వాత ఇవన్నీ మళ్ళీ నీకు సాక్షి మీడియా అసలు ఇప్పుడు లేదు కేబుల్లో. నువ్వు ఇవాళ ఇవన్నీ నీకే ఎదురు కొడుతున్నాయి. ఇవాళ సోషల్ మీడియా పెట్టేవాళ్ళు ఏంది ఇంకొకళ్ళు అందరు భయపడిపోతున్నారు. ఎందుకంటే నువ్వు అన్నావు కార్యకర్తలను ఎవరు బీకుతారండి ఇంటికి? కార్యకర్తను ఎవరు ఏం చేయరు. కార్యకర్తలు చేపించే వాళ్ళని చేస్తారు, వాళ్ళని చేపించే వాళ్ళు ఉంటారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అనేవాడు వాళ్ళ అమరావతికి కూడా లెటర్ రాపిచ్చాడు ఇక్కడ రైతుల చేత. ఏమని? మా చేలన్నీ తగలబెట్టి భయభ్రాంతులు చేసి మమ్మల్ని లాక్కున్నారు పొలాలని అని చెప్పేసి నువ్వు ప్రపంచ బ్యాంకుకి కూడా లెటర్ రాయించావు నువ్వు రావద్దని. అంటే నీ ఉద్దేశం ఆంధ్రప్రదేశ్ ముందుకు వెళ్ళకూడదు, ఆంధ్రప్రదేశ్లో వచ్చిన డబ్బులు పెట్టి వాళ్ళు ఆ డబ్బులు పెట్టి బిల్డింగులు కడదామని చెప్పేసి అవన్నీ బాగు చేయాలని బాబు గారు అది అందరికీ చెప్పాడు ప్రెస్ మీట్ పెట్టి. వాళ్ళ డబ్బులు వస్తున్నాయి మన అమరావతి పెట్టుబడికి, అది ప్రతి పైసా అమరావతి కోసం వినియోగిస్తామని చెబితే నువ్వు వీళ్ళు ఎక్కడ ముందుకు పోతారో మనం చేయలేని పని వాళ్ళు చేస్తున్నారని చెప్పేసి నువ్వు వాళ్ళ చేత లెటర్లు రాయించి అభివృద్ధిని కూడా అడ్డుకుంటున్నావు నీ ఈగో కోసం. నీకు ఒక ఈగో, నీకు అహంకారం, నీకు అసలు పిచ్చి తెలివితేటలు మంచివి కాదు. ఇవన్నీ కూడా అడ్డం పెట్టుకొని నువ్వు వీటన్నిటికీ పెట్టుకొని రాష్ట్రాన్ని ఎంత అనగదొక్కైనా సరే నువ్వు మాత్రం ఏక్ నిరంజన్ లాగా పైకి బాగా కనపడాలి. జగన్మోహన్ రెడ్డి అంటే అమ్మో అన్నట్టు బాగా ఉండాలన్నట్టు కనపడాలి. ఇదే నీకు కావాల్సింది. నీకు రాష్ట్ర ప్రజలతో అక్కర్లేదు, ముందు అభివృద్ధితో అక్కర్లేదు రాష్ట్రానికి. ఇవన్నీ చెయ్యాలి, ఇవన్నీ చెయ్యాల నువ్వు ఉన్నప్పుడు. ఇప్పుడు ఇవన్నీ చేయలేదు, వాళ్ళు అన్నీ చేస్తున్నారు. ప్రతి దానికి వాళ్ళు ఢిల్లీ పోయిన ప్రతిసారి ప్రెస్ మీట్ పెట్టి ఢిల్లీలో ఏం జరుగుతుంది, మోడీ ఏం చేస్తున్నాడు, అమిత్ షా ఎందుకు వచ్చాడు, ఇవన్నీ కూడా వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి ఓపెన్గా చెబుతున్నారు. నువ్వు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు గత 5 ఏళ్ళు కూడా మెడికల్ కాలేజీలు కానీ, పోలవరం కానీ, పోర్టులు కానీ ఇలాంటివన్నీ కూడా మేము ముందుకు తీసుకెళ్ళాం, అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్ళాం, సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చామని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు అమరావతికి 52,000 కోట్ల రూపాయలు అప్పు చేసి ఎక్కడ పెట్టారు మీరని చెప్పి కూడా ఆ డబ్బంతా ఏం చేశారని కూడా ఆయన ప్రశ్నిస్తూ ఉన్నారు ప్రెస్ మీట్లో. ఇవాళ ఆయన పోలవరం కానీ మరి 17 మెడికల్ కాలేజీలు కట్టాడంట. మరి ఆడ కట్టాడు? సాక్షి పేపర్లో కట్టాడా, సాక్షి ఛానల్లో కట్టాడేమోనండి. అటిట్లో కడుతున్నాడు, అటిట్లో రోజు అసలు అటిట్లో ఆంధ్రప్రదేశ్ని ముందు దూసుకుపోయి ఇవాళ ప్రపంచ స్థాయిలోనే ఆంధ్రప్రదేశ్ని పెద్ద రాష్ట్రంలోనే ముందు నుంచోబెట్టాడు. ఏది? సాక్షి ఛానల్లోను సాక్షి పత్రికలో. అంతేగాని నిజంగా ఆయన ఏమీ చేయలేదండి. జగన్మోహన్ రెడ్డి గారు 52,000 కోట్లు కాదు ఇంకో 52,000 కోట్లు తీసుకొచ్చినా కూడా చంద్రబాబు గారి చేతిలో
ఎన్నికల్లో డబ్బు దుర్వినియోగం అవ్వదు. అది చక్కగా ఇది ఆయన మంత్రులకి ఎమ్మెల్యేలకి ఏనాడా నేను వార్నింగ్ ఇచ్చాడండి నుంచొని. ఇసుక ఆ రకంగా దోపిడీ జరుగుతుంది. వాళ్ళు ఇసుక వీళ్ళకన్నా అయ్యాలు ఉచితంగా ఇసుక దోలుకుపోతున్నారు అందరు ఇవాళ. మా పక్క నుండి మేము 14 ఏళ్ళు ట్రక్ ఇసుకొచ్చి 14 ఏళ్ళు కొనుక్కొచ్చి పోసుకున్నాం ఆయన అయ్యాంలో. ఇవాళ అదే లారీ కొనాలంటే 50 ఏళ్ళు 40 ఏళ్ళు మరి దూరాన్ని బట్టి నువ్వు లారీలు అమ్ముకున్నారు, పక్క రాష్ట్రాలకు అమ్ముకున్నారు లారీలు ఇసుక మీ అయ్యాంలో. అక్కడ కట్టాలి ఇక్కడ కట్టాలి. ఇవాళ అదేం లేదుగా, ఉచితంగా ఇసుక తోలుకోమంటే దానికి కూడా మనం కట్టినాటికన్నా ఎక్కువ పోతుందంటే తోలుకుపోయినాడు అమ్ముకుంటే దానికి ఎవరు బాధ్యులు? ఇప్పుడు ఇక్కడ డబ్బులు కట్టే పని లేదు, ఇసుక అంతా ఫ్రీగానే తోలుకోమన్నారు, తోలుకుంటున్నారు వెళ్తున్నారు. పోసేవాడు కూడా వరకు ఎట్టబోతాడు, ఇసుక ట్రక్కులో పోసేవాడు కానీ లారీలో పోసేవాడు కానీ. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పే తప్పుడు మాటలు ఆయనకి ఎవరో స్క్రిప్ట్ రాసి ఇచ్చారో వాళ్ళు ఆలోచించుకోవాలి. అదేంటో ఆయన చెప్పే మాట మళ్ళీ ఎలాంటి మాట వచ్చింది అని ఆయన భయంతో మాట్లాడుతున్నాడండి. ఇవన్నీ కూడా ఆయనకు ఒక భయం ఏర్పడిపోయింది, ఏమీ లేదు ఎటాళ్ళు పోతున్నారు. కార్యకర్తలు కూడా ఇవాళ ఆయనంటే ఇసుకొచ్చింది. వాళ్ళ మంత్రులు కూడా నేను పాదయాత్ర చేస్తా అంటే ఒకడు ముందు రావట్లా, ఆందోళన చేద్దామంటే ఒకడు ముందు రావట్లా. గత ప్రభుత్వంలో మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ మాజీ వాళ్ళు అందరూ కానీ కార్యకర్తలు కూడా వాళ్ళు బయటకు వచ్చే పొజిషన్లో లేదు. ఎందుకంటే నువ్వు అన్నా వెంట్రుక పీకలేదని అదేదో పీకి చూపించారు ఆల్రెడీ ఈ ప్రభుత్వం వచ్చాక. గతంలో ఎవరినైతే ఎంత హింస ఆడాళ్ళని కూడా లేకుండా ఆడాళ్ళ మీద ఎంత రాతలు పిచ్చి రాతలు రాశారో ఆడాళ్ళని గౌరవించడం నేర్చుకోవాలని ఈ ప్రభుత్వంలో ఎవడో కూడా. ఇంకా కార్యకర్తలు మేము ఎట్ట గౌరవిస్తామండి, మీరు ఈడాళ్ళైనా ఎట్ట గౌరవిస్తారు? ఆడాళ్ళంటే వాళ్ళ దృష్టిలో ప్రాసిస్ట్యూట్ తప్పితే రెండో మాట లేదు వాళ్ళకి. కాబట్టి వాళ్ళ ఆడాళ్ళని మీరు ఎంత గౌరవించారో అందరికీ తెలుసు. 72 ఏళ్ళ ఆమెను కూడా వదలకుండా నువ్వు ఎంత దూరం పంపించావో అందరూ తెలుసు. కాబట్టి వాళ్ళు ఒకటే మేము కోరుకునే, జగన్మోహన్ రెడ్డి అనేవాడి భయపడిపోయి ఇంకా 30 ఏళ్ళు నీ పాడైపోయి 30 ఏళ్ళు అని 11 సీట్లు పరిమితం అయ్యా. మళ్ళీ 30 ఏళ్ళని ఈసారి 5 సీట్లు రావాలని మేము కోరుకుంటున్నాం అండి. ఆ 75లో లాస్ట్ 5 ఇటు 1 రావాలని కోరుకుంటున్నాం. ఈయన అసలు ఈ పార్టీ అంతం అవ్వాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే ఏ రకంగా పార్టీ పెట్టి నువ్వు ఎంత డబ్బు సంపాదించావో, మీ అయ్యాయంలో కాంగ్రెస్ పార్టీని అడ్డం పెట్టుకొని నువ్వు ఎంత డబ్బు సంపాదించి ఎంత ఈడీ అటాచ్ చేసిందో, వేల కోట్లు నువ్వు అవినీతికి అన్ని కేసుల్లో 36 కేసులుండి నువ్వు జైలు పోయి 18 నెలలు ఉండొచ్చి ఇంకా నేను అట్టబోయి ఇట్టొస్తానంటే ఏ రకంగా వస్తావు నువ్వు? పోవటం రావటం నీవు అంతే. అయితే జైలు కూడా నువ్వు అంత అందరిని మేనేజ్ చేస్తున్నావు అని అర్థమైంది మాకు ఇప్పుడు. కాబట్టి సెంట్రల్లో కూడా ఈయనకి బాగా పలుకుబడి ఉందని ఆయన మెచ్చుకుంటున్నాడు. ఒక కాంగ్రెస్ని బీజేపీకి అనుకూలంగా ఉంటాడు. ఏ సిబిఐ వాళ్ళని గదిలించలేదు కాబట్టి బీజేపీ వాళ్ళు నేను అడి చెబితే అట్టంటారు. సిబిఐ అంత బీజేపీ చేతిలో ఉంది, అది జగమెరిగిన సత్యమే అని ఈయన మెదలకుండా కూర్చుంటున్నాడు. కానీ వన్స్ ఈయన ఒక్కసారి జైలు పోతే బయటికి రావటం కూడా ఉండదు ఈసారి అయితే. ఎందుకంటే ఈయన జైల్లో ఏం చేయాలి, ఇదివరకు చంద్రబాబు నాయుడు గారు కూడా వదిలేశారండి ఇవన్నీ పట్టించుకోకుండా. ఈయన అన్నాడే టీడీపీ కాంగ్రెస్ నన్ను చేశారని. అదే మనసు పెట్టి టీడీపీ కాంగ్రెస్ నిన్ను ఉంచాలనుకుంటే 18 నెలలు కాదు 18 ఏళ్ళు జైల్లో ఉండే కేసులు ఉండే నీ మీద. ఇవాళ మాజీ ఎంపీని చూస్తున్నాం, ఇక్కడ మా పక్కన ఉండే ఎంపీయే ఇవాళ 36 కేసులు పెట్టారు ఆయన మీద. ఆ 36 కేసుల్లో తేప బెయిల్ తెచ్చుకుంటున్నాడు, మళ్ళీ పోతున్నాడు, బెయిల్ తెచ్చుకుంటే అక్కడక్కడే ఉంటున్నాడు. మొన్నే రిలీజ్ అయ్యి బయటకు వచ్చాడు. జైలు అంటే ఏందో తెలిసి వచ్చింది. ఒక్కొక్కడికి ఆ రకంగా చేస్తారు. మీరు అనుకుంటున్నారు కార్యకర్తను ఏం చేయరు, చేపించే వాళ్ళని చేస్తారు. కార్యకర్తను ఏం చేస్తారు? నేను సంతకం పెట్టమంటే పెట్టేవాళ్ళు అధికారులు. ఇవాళ అధికారులు జైల్లో పోతున్నాడు, నువ్వు పైనుండి దర్జాగా ఉండాలని అనుకుంటున్నావు నువ్వు. కాబట్టి ఇవాళ అదే జరిగిద్ది. కార్యకర్తలను ఎంట్రుకు కూడా బేకలేరు. నువ్వు కార్యకర్తలు ధైర్యం ఎత్తున్నావేమో కానీ నీ పక్కన ఉంటే మేము అందరం వెంట్రుకలు కాదు, మాకు గుండె అయ్యిద్ది, మాకెందుకు వచ్చిన సాపని ప్రతి కార్యకర్త దండం పెట్టుకొని జగన్మోహన్ రెడ్డికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది అనుకుంటున్నారండి. ఎప్పటికైనా ఆయన ఈ ప్రెస్ మీట్లు ఇట్లాంటి పిచ్చి ప్రెస్ మీట్లు పుస్తకాలు చదువుకుంటా పేపర్లో రాసుకొని నువ్వు ఎడిట్ చేసుకుంటున్నావు, ఏమో అది ప్రెస్ మీట్ అన్నావు అది తెలియదు. కానీ మాకు ఆ ప్రెస్ మీట్లు ఇట్లాంటివి మానేసి నీ నియోజకవర్గాలకు ఏం కావాలో అది తెలుసుకొని అవి అసెంబ్లీకి అటెండ్ అయ్యి ముందు అక్కడ అడిగితే బాగుంటుందని కోరుకుంటున్నాను.